సర్కిల్ పరిధిలోని సర్వే నెంబర్ 152 కస్టోడియన్ అవేక్ భూమికి సంబంధించి గత 2 రోజులుగా రగడ నడుస్తున్న విషయం, ఉప్పల్ ఎమ్మెల్యే కాప్రా ఎంఆర్ఓలపై ఆరోపణలు, జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు తెలిసిందే. అయితే ఈ భూమికి సంబంధించి మండల కుటుంబం దగ్గర అభివృద్ధికి తీసుకున్న శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ, కావాలనే అధికారులు ప్రజాప్రతినిధులు మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని, డిస్ప్లేస్ యాక్ట్ కింద సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఆ భూమిపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని, అది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులదని అన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు కావాలని కక్ష కట్టి ఇలా చేస్తున్నారని, ఇష్యూ సెటిల్ చేసుకోమంటున్నారని, అధికారుల తీరు సెటిల్ చేసుకుంటే ప్రభుత్వ భూమి అయినా ప్రైవేటు భూమి అవుతుందని, లేకపోతే ప్రభుత్వానిదవుతున్నట్లు అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మీరు అక్కడ కంచె చేస్తుంటే ఎందుకు వీళ్ళు వచ్చి అడ్డుకున్నారు? అది ఇప్పటిదాకా నేను ఆల్రెడీ నా డీటెయిల్ దాంట్లో ఇచ్చానండి. సర్వే నెంబర్ 152లో 13 acres 17 గుంటాస్ ల్యాండ్ ఉంది. దాని మీద కోర్టు ఆర్డర్స్ ఫైనాలిటీ మా ఓనర్ ఫేవర్లో ఉంది. గవర్నమెంట్ రైట్స్ 66, 68 ఎక్స్టింగ్విష్ అయిపోయినాయి. దానికి సంబంధించి జాయింట్ కలెక్టర్ గారు 2017లో ఆర్డర్ పాస్ చేశారు. ఆర్డర్ కాపీ మీకు ఇచ్చాను. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని గౌరవమైన మన డివిజన్ బెంచ్ ఆఫ్ ఆనరబుల్ హైకోర్టు వీళ్ళ పొజిషన్, మా ఓనర్స్ ఎవరైతే నాకు డెవలప్మెంట్ ఇచ్చారో వాళ్ళ పొజిషన్ లాఫుల్ పొజిషన్ అని చెబుతూ, దట్ పొజిషన్ షుడ్ నాట్ బి ఇంటర్ఫియర్డ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, తహసీల్దార్ అండ్ ఆర్డీఓ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పిందండి. అక్కడ క్లెయిమ్ ఫుట్ ఫార్వర్డ్ బై ది మై ఓనర్షిప్ ఒప్పుకుందండి. వాళ్ళు ఇది ల్యాండ్ ఎవెక్ ప్రాపర్టీ కింద డిక్లరేషన్ అయినప్పటికీ, డిస్ప్లేస్ పర్సన్ కింద గవర్నమెంట్ తీసుకొని వేరియస్ పర్సన్కి అలాట్మెంట్ అయినప్పటికీ, అలాటీస్ కొందరు తీసుకొని ఆ పొజిషన్ ముందుకు తీసుకోలేదు. అట్లాంటి పరిస్థితుల్లో ఓనర్స్ పొజిషన్లో కంటిన్యూ అయ్యారు. కాబట్టి అడ్వర్స్ పొజిషన్ కింద లిమిటేషన్ యాక్ట్ సెక్షన్ 27 కింద ఆ రైట్స్ వస్తాయి. కాబట్టి డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని ఎంఆర్ఓ గారు క్లెయిమ్ చేస్తే, ఎంఆర్ఓ గారి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తూ వీళ్ళ పొజిషన్ లాఫుల్ అని చెప్తూ, మీకు ఆల్రెడీ ఆర్డర్ కాపీ ఇచ్చానండి, లాఫుల్ అని చెప్తూ షుడ్ నాట్ బి ఇంటర్ఫేర్డ్ విత్ దేర్ పొజిషన్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అందండి. 1982లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఎవరైనా అడ్వర్స్ పొజిషన్ క్లెయిమ్ చేస్తే వాళ్ళని ఎవిక్ట్ చేయాలంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏం చేయాలో చెప్పిందండి. ఎవరైతే ఎవిక్ట్ చేయాలనుకున్నా వాళ్ళు సివిల్ కోర్టుకి వెళ్ళి వాళ్ళ రైట్ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళు ఓనర్లు అని చెప్పి వీళ్ళని ఎవిక్ట్ చేసుకోవచ్చండి. గవర్నమెంట్కి నిజంగా హక్కు ఉంటే, రైట్ ఉంటే వాళ్ళు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాలో కోర్టుకి వెళ్ళి వాళ్ళు రైట్ ఎస్టాబ్లిష్ చేసుకుని ఎవిక్షన్ చేసుకోవచ్చండి. కానీ ఈ పర్టికులర్ ల్యాండ్లో అండి జాయింట్ కలెక్టర్ ఆల్రెడీ చెప్పారు, అండ్ ఇట్ సెటిల్ అనండి. ఒకసారి ల్యాండ్ డిస్ప్లేస్ పర్సన్ యాక్ట్ కింద డిస్ప్లేస్డ్ అంటే నిర్వాసితులకి అలాట్మెంట్ అయిన తర్వాత రైట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్టింగ్విష్డ్. అంటే గవర్నమెంట్కి ఏ విధమైన హక్కు ఈ ల్యాండ్ మీద లేదండి. ఇప్పుడు మీరు అక్కడ డెవలప్మెంట్ కోసం వెళ్ళినా, లేదంటే మీరు మీ పనులు చేసుకోవడానికి వెళ్ళినా, రెవెన్యూ అధికారులు వచ్చి ఏమన్నారు, ఏం చెప్తున్నారు? చూడండి, మేము డెవలప్మెంట్ అగ్రిమెంట్ కూడా కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా చేసుకున్నామండి. హైకోర్టు డైరెక్షన్ ప్రకారంగా చేసుకున్నాము. హైకోర్టు డైరెక్షను రెవెన్యూ అథారిటీస్ ఇంటర్ఫియర్ కావద్దని ఆల్రెడీ ఉందండి. సివిల్ కోర్ట్ డిగ్రీ ఉందండి అగైన్స్ ద ఎంఆర్ఓ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్. వాళ్ళు కూడా సివిల్ కోర్టు ఓఎస్ నెంబర్ 22/2018లో పార్టీ అండి. అందులో కూడా మా ఓనర్స్ రైట్స్ కన్ఫర్మ్ అయినాయండి. ఇవన్నీ కాకుండా ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్తున్న తహసీల్దార్ గారి ఓన్ రికార్డ్స్ పహానీ మీ కాపీలు కూడా నేను ఇచ్చానండి. పహానీలో కూడా ఇది పట్టా ల్యాండ్ అనే ఉందండి. ఎక్కడ కూడా గవర్నమెంట్ లేదండి. నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అయితే 2003లో డివిజన్ బెంచ్ ఆర్డర్ పాస్ చేస్తే ఈ రోజు వరకు గవర్నమెంట్ ఎందుకు వాళ్ళ హక్కు ఎస్టాబ్లిష్ చేసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయలేదు? చట్ట ప్రకారంగా దౌర్జన్యం చేస్తామంటే కాదండి. ఇక్కడ ఓన్లీ 2 ఇష్యూస్, సెటిల్డ్, నాట్ సెటిల్డ్ అని 2 కేటగిరీస్ డివైడ్ చేశారు. ఇష్యూ సెటిల్ అయితేనేమో అది గవర్నమెంట్ ల్యాండ్ అయినా పట్టా అంటారు. ఇష్యూ సెటిల్ అవ్వకపోతే అది పట్టా అయినా గవర్నమెంట్ అంటారండి. ఇక్కడ రికార్డ్స్ ప్రకారంగా పని చేయట్లేదండి. హైకోర్టు డివిజన్ బెంచ్ ఆర్డర్ క్లియర్గా ఇచ్చి అది ఫైనాలిటీ సుప్రీంకోర్టులో అయినప్పటికీ కూడా 222 సర్వే నెంబర్లో ఇంతవరకు ఏ విధమైన యాక్షన్ తీసుకోలేదండి. మేము గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుతామని చెప్పిన గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన డైనమిక్ ఆఫీసర్ తహసీల్దార్ గారు ఇంతవరకు ఆ నెంబర్లో ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎంఆర్ఓ గారు ఓన్లీ ఒక చిన్న కంప్లైంట్, ఒక వ్యక్తి మీద ఎవరైతే ఇష్యూ సెటిల్ చేసుకోలేదో ఆయన పేరు మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేశాడు. ఆయన ఇష్యూ సెటిల్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దాంట్లోనే హ్యాపీగా షెడ్లు వేసుకొని ఉంటుంటే పోయి వాళ్ళని ముట్టుకోవట్లా, ఏమన్నట్లా. ఎందుకు? ఇష్యూ సెటిల్ అయిపోయింది కాబట్టి. సో ఇక్కడ ఇష్యూ సెటిల్డ్, నాన్ సెటిల్డ్ అండి. మీకు ఎవరైనా అంటే ఎమ్మెల్యే మనుషులు కానీ లేదంటే ఎంఆర్ఓ కానీ సెటిల్ చేసుకోండి రండి అని మాట్లాడిరా? ఏమైనా బెదిరింపులు? చూడండి, ఇష్యూ సెటిల్ చేశారా లేదా అలా ఇప్పుడు మేము కేసు ఫైల్ చేశామండి. కేసులో దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకి ఇచ్చాము. కోర్టు ఎగ్జామ్ చేసిన తర్వాతే పంపించింది. మేము అలిగేషన్ రేజ్ చేస్తున్నాము అంటే ఊరికేనైతే ఎవరు చేయరు. కోర్టు కూడా ఒక గౌరవనీయప్రదమైన పోస్టులో ఉన్న వ్యక్తుల గురించి ఏమైనా
కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ చేయాలంటే ఏ ఆధారాలు లేకుండా మాత్రము రెఫర్ చేయదని నాకున్న నాలెడ్జ్కి తెలుసండి. సార్ ప్రధానంగా అంటే ఏమంటున్నారు వాళ్ళు, ఏమంటున్నారు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే మనుషులు కానీ మీతోటి ఏం మాట్లాడుతున్నారు? ఎమ్మెల్యే మనుషులు మీరు చెప్పగలిగింది ఉంటే చెప్పండి. చూడండి, ఈ వ్యవహారము కోర్టులో ఉంది కాబట్టి సబ్జ్యూడిస్ ఉంది. కోర్టుకి అన్ని ఆధారాలు మేము ఆల్రెడీ సబ్మిట్ చేశాము. మేము 12 ఆధారాలు నా ఓనర్స్ వాళ్ళ అడ్వకేట్ సబ్మిట్ చేస్తే కోర్టుకి వాళ్ళు అవన్నీ ఎగ్జామ్ చేసిన తర్వాతే కేసుని రెఫర్ చేశారు. ఆ మ్యాజిస్ట్రేట్ కోర్టు క్లియర్గా ఏం చెప్పింది ఆర్డర్లో, ఇన్ స్పైట్ ఆఫ్ ది రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ ది హానరబుల్ హై కోర్ట్ ద అక్యూజ్డ్ పర్సన్స్ ఎంటర్ఫియర్డ్ ఇల్లీగల్లీ అండ్ ట్రెస్పాస్డ్ ఇన్ టు ద ల్యాండ్ అని చెప్పారండి. అండి మేము ఒకటే కోరుకుంటున్నామండి, ప్రతి ఒక్కరు మనము అటవిక జంతువులా బతకకుండా సిస్టమ్కి ఒక నాగరిక ప్రపంచంలోకి వచ్చి ఒక చట్టాన్ని, ఒక న్యాయాన్ని, ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామండి. ఆ వ్యవస్థలో చేసుకున్న వ్యవస్థ ప్రకారంగా ఆ న్యాయంగా వచ్చిన కోర్టు ఆర్డర్లను ఫాలో కామంటున్నామండి. వ్యక్తిగత బెనిఫిట్ పోకుండా సామాన్య ప్రజలను ఏడిపించకుండా మీరు న్యాయ వ్యవస్థను మనమే ఏర్పాటు చేసుకున్నాము, చట్టాలు మనమే రాసుకున్నాము. ఇప్పుడు మా సెల్ఫ్ బెనిఫిట్ కోసం మేము న్యాయాన్ని, చట్టాన్ని పక్కన పెట్టేస్తామంటే పద్ధతి కాదండి. ఎప్పుడో ప్రజలు ఇప్పటికే అవస్థపడుతున్నారు, ఇంకా అవస్థ పెట్టడం అనేది పద్ధతి కాదు. ఈ వ్యవహారంలో ఇష్యూ సెటిల్, నాన్ సెటిల్ అని తప్ప ఇంకేం లేదు. ఇష్యూ సెటిల్, నాన్ సెటిల్ గురించి మీకు ఎన్నో వివరాలు నేను ఇస్తాను. నేను ఆల్రెడీ నా డీటెయిల్ రికార్డింగ్లో ఇచ్చాను, మీకు ప్రెస్ నోట్లో ఇచ్చాను. మేము హైకోర్టులో దానికి మన మ్యాజిస్ట్రేట్ కోర్టులో దానికి సంబంధించిన ఆధారాలు 12 ఆధారాలు మేము సబ్మిట్ చేసిన తర్వాతే కోర్టు ఎగ్జామ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని కిందికి పంపించింది. ఎటువంటి ఆధారాలు ఉన్నాయి సార్? అది కోర్టులో ఇచ్చాము, కోర్టులో ఉంది, కోర్టు ఎగ్జామ్ చేసి పంపింది. అది పోలీస్ స్టేషన్లో ఇచ్చారు, పోలీసుల దగ్గర ఉంది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని నిజాలన్నీ బయటకు వస్తాయండి. ఖచ్చితంగా వస్తాయి అనుకుంటున్నాం. రాకుంటే దానికి సంబంధించిన ఆధారం మా దగ్గరనే, దాని మీద మేము ఎట్లాగో ప్రొటెస్ట్ పిటిషన్ వేసి మళ్ళీ కోర్టులో, ఎందుకంటే మాకు న్యాయం ఇక్కడ కోర్టు ద్వారా తప్ప ఇంకెక్కడ కనబడట్లేదు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ద్వారా న్యాయం కోసం పోరాడతాం. ఎవిడెన్స్ లేకుండా ఎవరు మాట్లాడరు కదండి, ఏ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడరు కదండి. మీడియాకి ఇవ్వడానికి ఏంటంటే మాకేం అభ్యంతరం లేదు, కాకపోతే అది సబ్జ్యూడిస్ ఉంది మ్యాటర్ కాబట్టి ఇవ్వడం ఎంతవరకు సమంజసమో కాదో అడ్వకేట్గా డిసైడ్ చేయాలి. ఎందుకంటే బీయింగ్ నాట్ ఏ లీగల్ పర్సన్ కాబట్టి మనకు తెలియదు. ఎందుకంటే సబ్జ్యూడిస్ ఉన్నప్పుడు మాట్లాడకూడదు, చెప్పకూడదు అనేది నాకున్న నాలెడ్జ్. ఇప్పుడు కోర్టుని ఇప్పుడు ఏ నెలలో ఆశ్రయించారు ఈ కేసు విషయంలో? మార్చిలో ఫైల్ చేశారండి. మార్చి ఏప్రిల్లో ఫైల్ చేశామండి. ఏప్రిల్ 24 నాడు కోర్టు డైరెక్షన్ ఇచ్చిందండి. కేసు రిజిస్టర్ ప్రైమా ఫేషియా కేసు ఉంది, ఇందులో హైకోర్టు ఆర్డర్స్ని వైలేట్ చేసి ఈ అక్యూజ్డ్ పర్సన్ ట్రెస్పాస్ అయ్యారు కాబట్టి వీళ్ళ పెట్టిన కంప్లైంట్ చెప్పిన అభియోగాల్లో వాస్తవము ఉన్నది అంటే ప్రైమా ఫేషియా కేసు ఉంది కాబట్టి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి దాన్ని పోలీస్ స్టేషన్కి SHO గారికి పంపించారండి. క్లియర్గా అందులో 17/5 లోపల అంటే రిపోర్టు ఆన్ ఆర్ బిఫోర్ 17/5 రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఆర్డరు సేమ్ డే డిస్పాచ్ అయింది. కానీ పోలీస్ వాళ్ళు SHO జవహర్ వాళ్ళు అసలు కేసు రిజిస్టర్ చేయలేదు. 21 నాడు మేము కాంటెంప్ట్ నోటీస్ ఇస్తే అప్పుడు అదే రోజు కేసు రిజిస్టర్ చేశారండి. అవునండి, మొన్న ఇంటర్వ్యూలో కూడా చూశారు కదా.